హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ కాళ్ళ షేర్వా అండి. చాలా సూపర్గా ఇంకా ఎంతో హెల్తీగా ఉండే ఈ రెసిపీ చాలా ఈజీగా అయితే నేను చూపించే ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా సూపర్ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఈ రెసిపీ అయితే రోటీలో కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ హెల్తీ అయినా ఈ సూపర్ టేస్ట్ అయిన ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవి వచ్చేసి 4 కాళ్ళు అండి. బాగా వాటర్తో క్లీన్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను వీటిని వాష్ చేసుకున్నాను ముందే. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో మనం బాగా క్లీన్ చేసుకున్న ఈ మటన్ కాళ్ళని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత అందులో ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాం. ఒక పెద్ద గ్లాసే పడుతుందండి. ఇదిగోండి, ఇందులో వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మళ్ళీ దీన్ని కర్రీ చేసుకోవాలండి. అందుకు ఈ మటన్ కాళ్ళు అనేవి ఒక 80% దాకా ఉడికేలాగా మనము 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ప్రెషర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇదిగోండి, మన మటన్ కాళ్ళు ఇలాగా ఉడికిపోయాయి. ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఉడికిపోయిందండి మన మటను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. ఇందులో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. మనము ఈ షేర్వా ఈ కర్రీని మళ్ళీ ఉడికించుకోవాలండి, అందుకని కుక్కర్ తీసుకున్నాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను కట్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఇందులో వేసుకుందాం. కొద్దిగా అలాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇలా రంగు మారాక ఇందులో 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ముందుగా ఆ కాళ్ళను ఉడకబెట్టుకునేటప్పుడు కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా ఉండాలండి. పచ్చివాసన ఉంటే బాగోదు. ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడి వేసుకుందాము. మనకు గ్రేవీ రావాలి కాబట్టి కర్రీకి షేర్వా అండి. షేర్వా అంటేనే గ్రేవీ. సో గ్రేవీ ఎక్కువగా రావాలంటే కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి మనకి చాలా హెల్తీ అండి. మనకి జుట్టు పెరగడానికి కూడా చాలా యూజ్ అవుతుంది కొబ్బరి పొడి. 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొద్దిగా అలాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో 2 స్పూన్ల దాకా కారం వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మళ్ళీ ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మన మసాలాలు ఇవన్నీ ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కాళ్ళని ఈ మిశ్రమంలో వేసేద్దాం.
ఇలాగ వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. షేర్వా అండి, షేర్వా అంటే గ్రేవీ. ఇంకా కాస్త వాటర్ పడుతుంది దీనికి. కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. మన కర్రీ రెడీ అయిందో లేదో మూత తీసి చూసుకుందాం. చూడండి, మన కర్రీ ఇక రెడీ అయిపోయినట్టే. ఇందులో ఉప్పు కారం మీరు టేస్ట్ చేసి తగ్గితే గనక వేసుకోండి. నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇక ఈ కాళ్ళు ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. దీన్ని వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో చూసారు కదండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే మీరు ఈ మటన్ కాళ్ళ షేర్వాని అయితే రెడీ చేసుకోవచ్చు. సో నేను చూపించిన ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నట్టయితే ఈ రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ రెసిపీ రోటీలో కానీ రైస్లో కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. సో చూస్తున్నారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ రెసిపీ. సో ఇది చాలా బలం అండి కాళ్ళకు కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.